దేవుడైన రాముడికే ఒక్క క్షణంలో బలహీనత వచ్చింది. ఆ సమయంలో ఆదిత్య హృదయం ఎలా సహాయపడింది? అసలు ఆదిత్య హృదయం ఎవరికి ఏ సమయంలో ఉపదేశించారు? మీకేమన్నా తెలుసా? అవునండి. రాముడికే లంక యుద్ధంలో రావణుడి శక్తి చూసి అలసటతో మనసులో సందేహం కలిగింది. మనలాంటి మనుషులకే కాదు, దేవుడైన జీవితంలో పరీక్షలు తప్పవు. ఆ సమయంలో లంక యుద్ధం ఉధృతంగా సాగుతోంది. రావణుడు ఎదుట నిలబడి ఉన్నాడు. అలిసిపోయిన రాముడి దగ్గరకు దేవతల ప్రేరణతో మహర్షి అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయంను ఉపదేశించాడు. సూర్యుడిని స్మరించు రామా, శక్తి నీలోనే మేల్కొంటుంది అని ఆయన ఆ ఉపదేశం ఇచ్చి నిష్క్రమించారు. ఆదిత్య హృదయం జపించిన వెంటనే రాముడిలో కొత్త శక్తి ఉప్పొంగి సందేహం తొలగిపోయింది. ధైర్యం తిరిగి వచ్చింది. అదే శక్తితో రాముడు రావణుడిని జయించాడు. ఇది రాముడి కథ మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో ఉండే కథే. మనము అలసిపోతాం, మనము భయపడతాం, మనం సందేహాల్లోనూ పడతాం. అలాంటి సమయంలో ఆదిత్య హృదయం మనకి మార్గం చూపుతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మనసు స్థిరంగా మారుతుంది, లోపలున్న శక్తి మేల్కొంటుంది. సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష నారాయణుడు. ఆయన్ని స్మరించడం అంటే మన జీవితాల్లో వెలుగును మేల్కొల్పడం. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.